ఆదాయాన్ని మించి మా కాంపిటీషన్ అనేది ఏం లేకుండా మేము ఈ వ్యాపారం చేయగలం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ సందర్శించారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న సరికొత్త అన్నప్రసాద కేంద్రం భవన నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అభివృద్ధి పనుల నాణ్యతను తనిఖీ చేశారు. ఎలాంటి లోపాలు లేకుండా అత్యంత నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ వెంట ఆలయ ఈవో రాంబాపురెడ్డి, దేవస్థానం చైర్మన్ ముల్లేటి లక్ష్మీనారాయణతో పాటు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిత్యమంగళాని భవంతు, సంపద శ్రీరస్తు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. గోవిందా. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలకి హిందువులందరి జీవితాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రధానంగా గోదావరి జిల్లాలు, ఈ పరివాహక ప్రాంతంలో ఉండే కోట్లాది మంది ప్రజలకి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలంటే ఒక వాళ్ళ జీవితకాలం గుర్తించుకునే ఆధ్యాత్మిక కార్యక్రమం. దానితో పాటు గత పుష్కరాల నుంచి కూడా, అంటే 2015 సంవత్సరంలో వచ్చిన పుష్కరాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాదాపు గత పుష్కరాల 5 కోట్ల మంది మొత్తం ఈ పుష్కరాల్లో స్నానాలు చేశారు గోదావరి నదిలో. ఈసారి అంతకు మించి భక్తులు వస్తారని, దాదాపు 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఇప్పటి వరకు 540 పనుల్ని దేవాదాయ శాఖ పరిధిలో గుర్తించడం జరిగింది, ప్రతిపాదించడం జరిగింది. దానిలో ఆల్రెడీ 267 పనులకి శాంక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది.